బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యాడంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఖమేనీని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది. ఖమేనీ ఉన్న బంకర్స్పై టార్గెట్ చేసి మరి మిసైల్స్ల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది. ఖమేనీ ఉన్న బంకర్పై ఇజ్రాయెల్ మహిళా ఫైటర్ పైలట్ దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. దాడిలో ఖమేనీ హతమైనట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇరాన్లో కుటుంబ పాలన అంతమైనట్లుగా ట్వీట్లు వస్తున్నాయి. ఇటీవల తెహరాన్లో ఖమేనీ ఇంటి సమీపంలో ఇజ్రాయెల్ మిసైల్స్ వర్షం కురిపించింది. దాడిలో ఖమేనీ త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ తర్వాత వెంటనే ఖమేనీని బంకర్లోకి తరలించింది ఇరాన్ ఆర్మీ. బంకర్లో నుంచే పరిస్థితిని ఖమేనీ సమీక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచే ఇజ్రాయెల్పై దాడులకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇన్ని రోజుల పాటు బంకర్లో నుంచే యుద్ధంపై ప్రజలను ఉద్దేశించి ఖమేనీ ప్రసంగించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే బంకర్పై ఇజ్రాయెల్ దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఖమేనీ మృతి వార్తలపై ఇప్పటివరకు ఇరాన్ ఇంకా స్పందించలేదు. మరోవైపు ఇరాన్ ప్రజల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. కావాలని ఖమేనీ మృతిని ధృవీకరించడం లేదని ప్రచారం సాగుతోంది. ఒకసారి సోషల్ మీడియాలో మనం చూస్తున్న ఆ ట్వీట్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎలిమినేట్ అయ్యాడంటే అవునని వినిపిస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ముదిరిన నేపథ్యంలో ఖమేనీని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎలిమినేట్ చేసినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిడిల్ ఈస్ట్లో మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం భీకరంగా కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయంటే అవుననే వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా అయతుల్లా అలీ ఖమేనీ ఇంటికి సమీపంలో ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు భారీగా విరుచుకుపడ్డట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖమేనీ ఈ దాడులో హతమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ రెండు కూడా ఇంకా పూర్తి స్థాయిలో ధృవీకరించిన పరిస్థితి. ఒకసారి మనం సోషల్ మీడియాలో కొన్ని వార్తలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇరాన్ ఖమేనీ రిపోర్టెడ్లీ డాయిడ్ అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అలాగే అనేక మంది కొన్ని అరబిక్లో పెట్టిన దృశ్యాలవి బ్రేకింగ్ న్యూస్ అంటూ వితిన్ 48 అవర్స్ అఫీషియల్ న్యూస్ అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. మిస్సింగ్ అంటూ కొంతమంది వాటిని పెడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. రిపోర్ట్స్ క్లెయిమింగ్ ఇరాన్ సుప్రీం లీడర్ ఇస్ డైడ్ అంటూ వార్తలు మనకు వస్తున్నాయి. ఒకసారి కొంతమంది సోషల్ మీడియాలో రిపోర్టెడ్లీ డెడ్ అవైటింగ్ లీవ్ ఫర్దర్ కన్ఫర్మేషన్ అంటూ ఆల్రెడీ చనిపోయాడు, ఇంకా దీనికి సంబంధించిన పూర్తి ప్రకటన రావాల్సి ఉందంటూ ఇరాన్కు చెందిన కొంతమంది సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెడుతున్నటువంటి ఆ పోస్టులే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తుంది. ఇరాన్ సూపర్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అధికారులు అత్యంత రహస్యంగా ఒక సురక్షిత ప్రాంతానికి తరలించినట్టుగా ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా కథనాలు అయితే చెప్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులతో తెహరాన్లోని అనేక కీలక ప్రాంతాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. గత శుక్రవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఖమేనీ నివాసం ఉన్న ప్రాంతంలో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండే మొనీరియా ప్రాంతం కూడా లక్ష్యంగా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఖమేనీ నివాసానికి అతి సమీపంలో ఈ పేలులు సంభవించాయని తెహరాన్ మీడియా చెప్తోంది. దీంతో ఆయన భద్రతపై ఆందోళన చెందిన అధికారులు ఖమేనీని ఆయన కుటుంబాన్ని ఈశాన్య టెహరాన్లోని లావిజాన్లో ఉన్న ఒక అండర్ గ్రౌండ్ బంకర్కి తరలించినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ఖమేనీ కుటుంబాన్ని బంకర్కు తరలించిన సందర్భాన్ని ఇరాన్ వర్గాలు ఉటంకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కొన్ని గంటల క్రితమే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని బంకర్లోకి తరలించినట్టుగా ఓవైపు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తుంటే మరోవైపు ఖమేనీని మట్టుబెట్టినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి నిర్ధారణ జరగాల్సింది. ఇక క్షిపణులు డ్రోన్లతో ఇరు దేశాలు పరస్పరం దాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్లోని అణు సైనిక స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇజ్రాయెల్ ఇక టెహరాన్ సైన్యానికి చెందిన అత్యున్నత అధికారులతో పాటు పదుల సంఖ్యలో అణు శాస్త్రవేత్తలు కూడా ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందారు. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ టార్గెట్గా ఇరాన్ ఐడిఎఫ్ దళాలు దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఖమేనీ ఆయన కుటుంబ సభ్యుల్ని సురక్షిత ప్రాంతంలోకి తరలించినట్టు తెలుస్తుంది. టెహరాన్లోని ఈశాన్య టెహరాన్లోని అండర్ గ్రౌండ్లో లావిజాన్లోని అండర్ గ్రౌండ్ బంకర్లో ప్రస్తుతం అతన్ని దాచిపెట్టినట్టుగా కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు అయితే చెప్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా అదే రీతిలో ప్రతిస్పందిస్తుంది. ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. బాలిస్టిక్ క్షిపణుల దాడిని ఇజ్రాయెల్ గొప్పగా చెప్పుకునే ఐరన్ డోమ్ కూడా అడ్డుకోలేని పరిస్థితి కనబడుతోంది. శత్రు దుర్భేద్య రక్షణ వ్యవస్థగా చెప్పుకునే దాన్ని
ఇరాన్ క్షిపణులు చీల్చుకుంటూ వెళ్ళి ఇజ్రాయెల్ భూభాగంలో పడుతున్నాయి. దీంతో ప్రధాన నగరాలైన టెల్ అవీవ్, జెరూసలీం, అలాగే హైఫా లాంటి నగరాల్లో భారీ నష్టం కలుగుతున్న పరిస్థితి కనబడుతుంది. రెండు వైపులా పరస్పర దాడులతో భీకరగా దాడులతో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. పదుల సంఖ్యలో జనాలు ఇరువైపులా మృతి చెందుతున్నారు. భారీ ప్రాణ ఆస్తి నష్టం సంభవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు సంబంధించి ఇజ్రాయెల్ వేసిన ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీటో చేశారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రధానంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని, అయతుల్లా అలీ ఖమేనీని ఎలిమినేట్ చేయాలని పక్కా ప్లాన్ వేసింది. ఈ ప్లాన్ని అమెరికా కూడా చెప్పినట్టు తెలిసింది. బట్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రతిపాదనను విరమించుకోవాలంటూ ఇజ్రాయెల్కి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఖమేనీని గనుక హతమారిస్తే, ఎలిమినేట్ చేస్తే భారీ స్థాయిలో ఇరాన్ విధ్వంసానికి దిగే అవకాశం ఉంది. అది ఊహించని రీతిలో ఉంటుంది. కాబట్టి ఇరు దేశాలు పరస్పరం అప్పుడు ఊహించని రీతిలో దాడులు ఉంటాయి. కాబట్టి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంటూ ట్రంప్ వీటో చేసినట్టుగా తెలుస్తుంది. ఆ ప్రపోజల్ని ట్రంప్ వీటో చేశాడు. అంటే ట్రంప్ నో చెప్పాడు. ట్రంప్ వద్దని చెప్పినట్టుగా తెలుస్తోంది. ట్రంప్ నో చెప్పడంతో ఖమేనీని ఎలిమినేట్ చేయాలనే ఆలోచనని ఇజ్రాయెల్ కాస్త పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. కానీ ఆయన నివాసం ఉండే మనేరియా ప్రాంతంలో భారీగా ఆ ప్రాంతంలో భారీగా ఫైటర్ జెట్లతో విరుచుపడుతుంది తెలుస్తుంది. ఒక మహిళా పైలట్ లీడ్ చేస్తున్న ఒక ఫైటర్ జెట్ ఆ ప్రాంతంలో, ఖమేనీ ఉన్న ప్రాంతంలో భారీ బాంబింగ్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో అయతుల్లా అలీ ఖమేనీ హతమైనట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఒకసారి సోషల్ మీడియా హ్యాండిల్లో చూడండి ఆ వార్తలు. ఇవి మనం ఎక్కడో సృష్టించినవి కావు. ఆ మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్నటువంటి పోస్టులు అవి. స్థానికంగా ఉన్న కొంతమంది పెడుతున్న పోస్టులు అవి. కొంతమంది అరబిక్లో పెడుతున్నారు, కొంతమంది ఇంగ్లీష్లో పెట్టారు, మరి కొంతమంది ఆయన మిస్సింగ్ అంటూ పెట్టారు, కొంతమంది కంప్లీట్గా ఆల్రెడీ ఆయన ఎలిమినేట్ అయ్యాడు. కానీ దీనికి సంబంధించిన వార్తని ఇప్పుడే ఇంకా బయటికి ధృవీకరించలేదు. కావాలని ఆపుతున్నారు, తొక్కి పెడుతున్నారు. ఎందుకంటే సుప్రీం లీడర్ కనుక దాడులో చనిపోతే ఇరాన్ ప్రజానికం పెద్ద ఎత్తున ఆందోళన దిగే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఆందోళనకు గురై మనోస్థైర్యం కోల్పోయే అవకాశం ఉంది. అప్పుడు ఆ దేశ ప్రజలు ప్రస్తుత అధికారులపై, మిలిటరీపై తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ వార్తను తొక్కి పెడుతున్నారు, ప్రజలకు చెప్పనీయట్లేదంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎస్, ఆ ట్విట్టర్ చూడొచ్చు ఒకసారి. వాల్టర్ కట్ అనే ఒక నెటిజన్ పెట్టారు. అలాగే జార్జ్ ఫ్రీ అనే ఒక నెటిజన్ పెట్టాడు. అవైటింగ్ ఫర్దర్ కన్ఫర్మేషన్ అంటూ ఆయన పెడుతున్న ట్వీట్ చూడొచ్చు. అలాగే ఇంకొన్ని ట్వీట్లు మనం ఒకసారి క్లియర్గా గమనిస్తే కనుక ఆ ట్వీట్లు కంప్లీట్గా ఎస్, ఒకటి అరబిక్లో పెట్టారు, అలాగే దాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో పెట్టారు. 48 అవర్స్ లోపల జరిగిన దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీ కంప్లీట్గా మట్టుబెట్టపడాడు, ఎలిమినేట్ అయ్యాడంటూ ఇక్కడ చూడండి. మల్టిపుల్ సోర్సెస్ రిపోర్టింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ అంటూ, అంటే విశ్వసనీయ సమాచారం మేరకు స్థానికంగా ఉన్నటువంటి లోకల్ పీపుల్ పెడుతున్నటువంటి సోషల్ మీడియా హ్యాండిల్కి సంబంధించినటువంటి వార్తలు అవి. దీని ఆధారంగా ప్రస్తుతం మీకు ఈ వార్తను ప్రసారం చేయడం జరుగుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నిజంగా హతమయ్యాడా? నిజంగా ఖమేనీని ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయా అంటే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దానికి బలం చేకూర్చే విధంగా కొన్ని పోస్టులు కూడా పెట్టినారు. కానీ అంతర్జాతీయ మీడియా మాత్రం ఖమేనీని సురక్షిత ప్రాంతానికి, బంకర్లకు తరలించినట్టుగా చెప్తున్నారు. ఖమేనీతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా బంకర్లలో సేఫ్గా అక్కడి నుంచి తరలించినట్టుగా చెప్తున్నారు. గతంలో కూడా ఒకసారి హసన్ నస్రల్లా, మీకు గుర్తే ఉంటుంది, 2024లో హసన్ నస్రల్లా, హమాస్ చీఫ్ కమాండర్ హసన్ నస్రల్లాని కూడా ఎలిమినేట్ చేసినప్పుడు ఇలాగే ఇరాన్ వ్యాప్తంగా భారీగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ప్రజలు. కానీ అప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్పై విరుచుపడ్డప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్పై విరుచుపడింది. అప్పుడు కూడా మిసైళ్ళు, డ్రోన్లతో దాడి చేసింది. ఆ సమయంలో ఒక్కసారిగా తెహ్రాన్లో ఉన్నటువంటి సుప్రీం లీడర్ని కూడా సేమ్ ఇలాగే బంకర్లలో తీసుకుపోయి సేఫ్గా అక్కడ అతన్ని తప్పించిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి కొన్ని ట్వీట్ చూస్తున్నాం. ఒకసారి పీసీఆర్ కాస్త అలాగే ఉంచండి. కొన్ని ట్వీట్ చూస్తున్నాం. డీసీ జైల్డ్, అలాగే డక్కోరీ అంటూ కొంతమంది, అలాగే ద హానరేబుల్ కెనీ జీ పిహెచ్డి ఈఎస్క్యూ, వీళ్ళంతా నెటిజన్ పేర్లు. బ్రేకింగ్, అయతుల్లా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ హ్యాస్ బీన్ కిల్డ్ అంటూ రోహన్ సైని ఒకతను పెడుతున్నారు. అలాగే మరికొంతమంది ఎస్ నెక్స్ట్ మూవ్ ఆన్. నెక్స్ట్ ఇంకొక చాలామంది పెడుతున్నారు. ఇది చూడండి. ఓన్లీ ఫ్యాక్ట్స్, రిపోర్టెడ్లీ అలీ ఖమేనీ ఈజ్ డెడ్,
ఇన్ ఇజ్రాయలీ అటాక్స్. దిస్ ఈజ్ రియలీ బిగ్ ఇఫ్ ట్రూ అంటూ మరొక నెటిజన్ పెడుతున్నారు. ఎస్, ఇక డీసీజేల్డ్ రిపోర్ట్స్ ఇండికేట్ దట్ ఇరానియన్ సుప్రీం లీడర్ ఖమేనీ హ్యాస్ బీన్ కిల్డ్ అంటిల్ credible evidence proves he is alive. We believe he is dead. Israel will victory అంటూ మరొక నెటిజన్ పెడుతున్న ఆ ట్వీట్ చూడొచ్చు. మరొకటి ద హానరబుల్ జెనీజీ ద బ్రేకింగ్ హైతుల్లా ఖొమైనీ కన్ఫర్మ్డ్ డిసీజ్డ్ ఆఫ్టర్ లేటెస్ట్ రౌండ్స్ ఆఫ్ మిసైల్ స్ట్రైక్స్ బ్లూంబర్గ్ అంటూ మరొక నెటిజన్ పెట్టిన ట్వీట్ అది. అలాగే రైట్ ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. జస్ట్ నౌ అంటే ఒక 5 hours బిఫోర్, అలాగే లేటెస్ట్ ట్వీట్స్ ఇవన్నీ కూడా అయతుల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎలిమినేట్ చేసినట్టుగా ఈ ట్వీట్ సారాంశం. అలాగే వాల్టర్ కర్ట్ బ్రేకింగ్ రిపోర్ట్స్ క్లెయిమింగ్ దట్ అంటూ ఆయన చావు వార్త పెడుతున్నారు. అలాగే రిపోర్టెడ్లీ డెడ్ అవైటింగ్ ఫర్దర్ కన్ఫర్మేషన్ అంటూ జార్జ్ ఫ్రీ మరొక నెటిజన్ పెట్టిన పరిస్థితి. రైట్, ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్నటువంటి ట్వీట్లు. ఇవన్నీ కూడా మరొకటి అరబ్లో ఉంది, అరబిక్లో ఉంది. చూడండి, ఇది అరబిక్లో పెట్టారు. సో ఆ రకంగా మిస్సింగ్ అంటూ మరొకరు పెట్టారు. ఇవన్నీ కూడా ఈ వార్తలన్నీ కూడా ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. దీన్ని బట్టి ఖమేనీ బతికే ఉన్నాడా, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఈజ్ అలైవ్ ఆర్ డెడ్, ఇదే ఇప్పుడు చాలామందికి సందేహం వెల్లువెత్తోంది. నిజంగా ఖమేనీ బతికే ఉన్నాడా, ఇజ్రాయెల్ దాడుల్లో మట్టుబెట్టారా, ఏం జరుగుతుందనేది ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్నగా చాలామంది మెదులుతున్న ప్రశ్న. నిజంగా ఖమేనీని కనుక ఎలిమినేట్ చేస్తే కనుక ఖచ్చితంగా భారీ స్థాయిలో ఇరాన్ తిరిగి ప్రతిస్పందించే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి ఆ బాంబింగ్కి సంబంధించిన దృశ్యాలు మనం చూద్దాం. Yeah, we're dangerous. Oh my God! Oh dear! Are you filming? Yes, I'm filming. Wow! Wow! I think we are dead. ومن الليل ఇరాన్ మరోవైపు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం ఎన్పిటి నుంచి వైదొలగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇది మరొక ఇంపార్టెంట్ అప్డేట్. ఎన్పిటి నుంచి కనుక ఇరాన్ వైదొలిగితే ఇక స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. 1970లో ఇరాన్ చట్టసభ ఈ చట్టాన్ని ఆమోదించింది. ఎన్పిటిలో సభ్య దేశంగా ఉంటే కనుక అణ్వస్త్రాలు తయారు చేయకూడదు, దాని టెక్నాలజీని వేరొకరికి బదిలీ చేయకూడదు. కానీ ఇప్పుడు ఆ ఒప్పందం నుంచి ఇరాన్ బయటపడదామని చూస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రకటనను ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి సలామీ దీనికి సంబంధించిన ప్రకటనను ప్రస్తుతం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో దీంతో ఒక్కసారిగా ఎన్పిటి నుంచి ఇరాన్ కనుక బయటకు వస్తే కనుక ఇప్పటికే అణ్వస్త్రాలు తయారు చేస్తున్నారంటూ ఇజ్రాయెల్ ఇరాన్పై ఈ దాడులకు పాల్పడుతున్న వేళ ఎన్పిటి నుంచి తాము బయటకు వస్తున్నామంటూ ఇరాన్ చేసిన ప్రకటన చాలా కీలకంగా మారబోతుంది. ప్రధానంగా 1950లో అప్పటి ఇరాన్ పాలకుడు ఇరాన్ రాజు షా రెజా పలావి నేతృత్వంలో ఈ అణు కార్యక్రమాన్ని
మొదలుపెట్టింది. దీనికి అప్పట్లో అమెరికా కూడా సహాయం చేసింది. అలాగే 1958లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థలో సభ్యత్వం కూడా పొందింది ఇరాన్. ఇక ఎన్పిటి ఒప్పందం ఇరాన్ 1968లో సంతకం చేసింది. 70లో దాని చట్టసభ ఆమోదించింది. దీని ప్రకారం ఆ దేశం అణ్వస్త్రాలు తయారు చేయకూడదు. అలాగే 70లో ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీనిపై సంతకాలు చేసిన దేశాలు అణ్వాయుధాల తయారీ, సంపాదించడం, బదిలీ వంటివి చేయడం కూడదు. ఇరాన్ ప్రస్తుతం పౌర అణు కార్యక్రమం ముసుగులో ఆయుధాలు అభివృద్ధి చేస్తుందంటూ ఇజ్రాయెల్ ప్రధాన ఆరోపణ. మరోవైపు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కూడా తెహ్రాన్ అవసరమైన దానికంటే ఎక్కువగా యురేనియం శుద్ధి చేస్తుందంటూ ప్రధాన అభియోగం మోపింది. ఈ నేపథ్యంలో అణుబాంబు తయారీకి ఇరాన్ చేరువైందనే అనుమానంతో ఇజ్రాయెల్ ముందస్తు దాడులు మొదలుపెట్టింది. ఇప్పటి వరకు నతాంజ్ సహా పలు అణుశుద్ధి కేంద్రాలను ఆ దేశం ధ్వంసం చేసింది. దీంతోపాటు డజన్ మందికి పైగా అణుశాస్త్రవేత్తలను ఈ దాడిలో మట్టుబెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల తీవ్రస్థాయి చేరిన వేళ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అణువ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పిటి నుంచి వైదొలిగేందుకు తాము సిద్ధమవుతున్నట్లుగా ఆ దేశ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిలీ బాగై వెల్లడిస్తున్నారు. పార్లమెంట్లో బిల్లు సిద్ధం చేసినట్టుగా చెప్తున్నారు. సామూహిక జనహనన ఆయుధాల తయారీ తమ దేశం ఎప్పుడు వ్యతిరేకిస్తున్నారు. ఇక ఆ దేశం అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నుంచి కూడా వైదొలిగే అంశాన్ని పరిశీలిస్తుందంటున్నారు. మొత్తం మీద ఇరాన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ప్రస్తుతం. దాంతోపాటు ఇరాన్లో ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులు అయితే కొనసాగిస్తున్నాయి. ఇరాన్ కూడా ఏమాత్రం తీసిపోవట్లేదు, ఇజ్రాయెల్పై విరుచుపడుతోంది. హైఫా, టెల్ అవీవ్, జెరూసలేం లాంటి నగరాలపై వరుస దాడులు కొనసాగిస్తోంది. దీంతో ఇజ్రాయెల్ మరింత రెచ్చిపోయి ఇటు అణుశుద్ధి కేంద్రాలను ఇప్పటికే పూర్తిగా ధ్వంసం చేసింది. అలాగే ఇరాన్లోని చమురు శుద్ధి కేంద్రాలను, అలాగే గ్యాస్ స్టేషన్లను పూర్తిగా ఏదైతే చమురు నిల్వ ఉన్న కేంద్రాలను, ఆయిల్ కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేస్తోంది. అలాగే ముఖ్యంగా ఇప్పటి వరకు ఇరాన్కు సంబంధించినటువంటి కీలకమైన మిలిటరీ అధికారులందరినీ కూడా ఎలిమినేట్ చేసింది. దాదాపుగా టాప్ 10లో ఉన్న వాళ్ళు చాలామందిని కూడా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కోల్పోయింది. ఇరాన్కు సంబంధించిన టాప్ 10 కమాండర్లు, మిలిటరీ కమాండర్లు, ఐఆర్జీసీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సలామీ హుసేనీ సలామీ, అలాగే బాఘేరి ఆర్మీ చీఫ్ బాఘేరి సలామీ, అలాగే చాలామంది అణుశాస్త్రవేత్తలు, 6 కీలకమైన అణుశాస్త్రవేత్తలు, అలాగే చాలామంది సైనిక జనరళ్ళు, వీళ్ళందరినీ కూడా టాప్ ఆర్మీ ఆఫీషియల్స్ని, అలాగే అణుశాస్త్రవేత్తలందరినీ కూడా ఇజ్రాయెల్ చాలా కీలకంగా టార్గెట్ చేసి మట్టుబెట్టింది. కీలక స్థావరాలని మట్టుబెట్టిన పరిస్థితి. కానీ ఇరాన్ మాత్రం మూకుమ్మడి దాడి చేస్తుంది. ఒక పర్టికులర్ టార్గెట్ అంటే ఏం లేదు. ప్రధానంగా హైఫా, టెల్ అవీవ్, అలాగే జెరూసలేం లాంటి నగరాల్లో ఇరాన్ రక్షణ శాఖ అధికారులు ఉండే కార్యాలయాలపై దాడి చేస్తామంటుంది. కానీ అది సివిలియన్స్పై పడుతున్నట్టుగా ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. సివిలియన్స్పై పడి చాలామంది, అపార్ట్మెంట్లపై పడి చాలామంది మరణిస్తున్నట్టుగా కూడా ఇజ్రాయెల్ ధృవీకరిస్తుంది. ఇజ్రాయెల్ కూడా డజన్ల సంఖ్యలో, 10ల సంఖ్యలో జనాలు మరణిస్తున్న పరిస్థితి. ఇటు అటు రెండు వైపులా, ఇరాన్ ఇజ్రాయెల్ రెండు వైపులా కూడా భారీ నష్టం జరుగుతుంది. భారీగా బాంబింగ్ చేసుకుంటున్న పరిస్థితి. దీన్ని కూడా ఇటు పశ్చిమ దేశాలు గమనిస్తున్నాయి, మరోవైపు అరబ్ దేశాలు కూడా గమనిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని ప్రస్తుతం హతమార్చినట్టుగా వస్తున్న వార్తల నేపథ్యంలో అంతర్జాతీయ మీడియా మాత్రం అతను బంకర్లు తలదాచుకున్నాడని చెప్తున్నాయి. కానీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో మాత్రం అతను హతమార్చినట్టుగా చెప్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ధృవీకరణ కావాల్సి ఉంది.